దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అలిసిపోయారా? అలిసిపోయావా? నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ప్రయాణం చేయటం నీరసాన్ని తెప్పిస్తుంది కదా, కానీ వాళ్ళకు ప్రయాణం చేయటం అంటేనే ఇష్టమంట. కారణం, కాసింత ప్రయాణానికి తగ్గే బలం కాదది, ఎందుకంటే ఆయన వలన పొందిన బలం. నేను అప్పుడప్పుడు సరదాగా మా పిల్లలతో అంటున్నాను, మీ బలం బిర్యానీ బలం అయితే ఎక్కువసేపు ఉండదురా, ఆయన సన్నిధిలో పొందిన బలం అయితే అలసిపోలేదెన్నడును. ఎవరాళ్ళు? ఆయన సన్నిధిలో బలము పొందిన వాళ్ళ చేసిన ప్రార్థనల వలన, చేసిన ఆరాధన వలన బలమొచ్చిందా, నీరసం వచ్చిందా? బలమొచ్చిందని నీరసంగా చెప్పడం ఎంత ఘోరం కదా. చెప్పండి, బలమొచ్చిందా, నీరసం వచ్చిందా? అది నిజంగా నిజమైతే ఆహా ఇది కదా బలం అంటే అనిపించేలా ఓ శక్తివంతమైన హల్లెలూయా చెప్పండి. ఏమనుకోకండి, పురుషోత్తములకు కాస్త అవమానం కలిగేలా ఉంది. స్త్రీమూర్తుల స్వరమే ఎక్కువ ఉన్నది. అకస్మాత్తుగా మీ గ్రాఫాలా పడిపోవటం బాధాకరం. మీ నడుములు కట్టుకుని దీపములు వెలిగించి స్వరములు పెంచి ఒక మంచి హల్లెలూయా. ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్న పరాక్రమము కలిగిన బలాఢ్యుడు, గంభీరమైన స్వరం కలిగిన వక్కోడు, సుధీర్ను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాము. నాన్న, ఈ మానిటర్ డిస్టర్బెన్స్ వస్తుంది నాన్న, దీనికి ఏమో అయిందట్టుంది. ఇది ఇస్తుంది, చిటపటలాడుతోంది, మరేమిటో. నా మీదేనంటావా? రెండు మానిటర్స్ కూడా ఏదో మరి చిన్న సమస్య వచ్చింది, మీరు పరిష్కరించగలరని నమ్ముతున్నాం. ఈ మహిమ కలిగినటువంటి కార్యమును భుజాన మోసినందుకై వారిని స్తుతిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. సరైన ట్యాబ్లెట్ ఇచ్చావుగా, శభాష్. ఇంతగా ఈ బిడ్డలను బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్న దైవజనులు పీటర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. సచ్ ఎ వండర్ఫుల్ టీమ్ వర్క్ ఇట్ ఈస్. I do appreciate you all, and you deserve these appreciations. May God bless you abundantly in the days to come. వారి పిలుపునందుకొని కదలి వచ్చిన, తరలి వచ్చిన ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమ దైవజనులందరికీ, టైం అయిపోతుందంటూ తరలిపోతున్న దైవజనులకి సహా ప్రభు ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను.
మనమంతా కలిసి ఈ రీతి ప్రార్థన చేయటం మీకు ఆత్మలో సంతోషాన్ని కలిగిస్తుందా? మంచిగా మాట్లాడండి, పర్వాలేదు. నిర్మోహమాటంగా మీ మనసులో ఉన్న మాటే చెప్పండి, ఏం కాదు. ఎంతసేపు ఏడిచి ప్రార్థనలు చేసి గబుక్కుని అబద్ధం ఆడితే ఏం బాగుంటుంది చెప్పు, యథార్థంగానే చెప్పు. మనమంతా ఈ రీతిగా కలిసి దైవజనులతో సంఘములు ఏకమై ఒక మహారోదన చేయటం మీ ఆత్మలకు సంతోషాన్ని కలిగించిందా? ఇలాంటి పరిచర్యలు మన నగరంలో మరలా జరగాలి అని మీరు ఆశిస్తున్నారా? ఒకవేళ ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే మరోసారి ఇలాంటి ప్రార్థనోత్సవాలు నిర్వహించాల్సి వస్తే మీరంతా పాలు పొందుతారా? మీతో పాటు మరికొంతమందిని ఈసారి తీసుకొస్తారా? కొంచెం సౌండ్ తగ్గిందే. నేను యాక్చువల్గా ఇంకో ప్రశ్న కూడా అడుగుదాం అనుకున్నాను, కానీ ఇదే సౌండ్ తగ్గేపాటికి నేనా హాజరుతో మాత్రమే కాకుండా మరింకే విధంగా కూడా కొద్దో గొప్ప ఇలాంటి పరిచయను బలపరచగలరా? హల్లెలూయా. మనము కలిసి ఒక బలమైన దేవుని రాజ్యాన్ని నిర్మించాలి. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఎక్కువ సమయం అయిపోతూనే ఉంది. ముందుగానే మనవి చేస్తున్నాను, నా ఆరోగ్యం ఈ పరిస్థితులన్నీ మీరు తెలుసు, మీరు చూస్తూనే ఉన్నారు. వ్యక్తిగత ప్రార్థనలు చేసేంత పరిస్థితి లేదు కదా. అర్థం చేసుకొని మీ అందరి కొరకు మొరపెడుతున్నటువంటి విలాపకర్తలము, యెహోవా జ్ఞాపకకర్తలమని అర్థం చేసుకుని దైవ సేవకుల కన్నీరు మా పక్షముగా దేవుని సన్నిధిలో ఉన్నది అనే నిశ్చయతతో సమాధానం కలిగి వెళ్ళాలని మిమ్మల్ని కోరుతున్నాను. వ్యక్తిగత ప్రార్థనలు చేయించుకోవాలి అని ఆశపడటం తప్పు కాదు, అదేమో చెడ్డ పని కాదు. కానీ ఆరోగ్యం, సమయం సహకరించని పరిస్థితి. రేపు ఉదయాన్నే 9:30 కల్లా జగ్గయ్యపేటలో ఒక ఆలయ ప్రతిష్ఠ చేయాలి. 1 గంట కల్లా బయలుదేరి నల్గొండ వెళ్ళాలి. అక్కడ ఒక ప్రాముఖ్యమైన కార్యమును జరిగించి మరలా 7 గంటల కల్లా జగ్గయ్యపేట రావాలి. మళ్ళీ తెల్లవారే బయలుదేరి 8 గంటల కల్లా డోర్నకల్లులో ఉండాలి. పగలే 2 సభలు చేసి మళ్ళీ సాయంకాలం సభకి జగ్గయ్యపేట రావాలి. మళ్ళీ ఆ తెల్లవారి బయలుదేరి ఉదయం 9 గంటలకల్లా సామర్లకోటలో నేను స్వస్థపడినట్లుగా నా కాలును ఎడాపెడా కోసేసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. వారి ముఖదర్శనము గావించి అక్కడి నుంచి 11 గంటలకల్లా రౌతులపూడి అనే IFJకి వెళ్ళాలి. ఇలా ఒక్క పూట కూడా విరామం లేకుండా వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ప్రతి కూడికకు మధ్యలో రోజుకు 2-3 కూడికలు కనీసం ఉంటాయి. తిరగటానికే శక్తి అంతా ఖర్చు అయిపోతున్న పరిస్థితి కనుక ప్రార్థించే మనస్సు లేనివాడుగాను, ప్రార్థించలేనంత బద్ధకస్తుడిగాను అపార్థం చేసుకోకుండా ఈ 30 ఏళ్ళు దేవుని ప్రేమతో మన కొరకు ప్రయాసపడిన సేవకుడికి ఇప్పుడు మన ప్రార్థనలు అవసరమయ్యాయి అని అర్థం చేసుకొని మంచి మనస్సాక్షితో ఒక మాట ప్రార్థన చేసి సమాధానం కలిగి వెళ్ళే మనసు మీకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నన్ను అర్థం చేసుకోగలిగితే మీ అందరికీ వందనాలు చెప్పరా? అది కూడా నేను అడగాలి, ఎంత పెద్ద మనసు మీకు. సరే, త్వరగా 2 మాటలు మీ దృష్టికి తెచ్చి వెళ్తాను. ఇట్ ఈస్ 9:30 నౌ. 10:30 ఇట్ విల్ బి క్లోజ్డ్. 10:30 అంటే మీ నగరానికి పెద్ద సమయం కాదు. నేను విజయవాడ నగరానికి వాక్యోపదేశకునిగా వస్తున్న ప్రారంభ దశలో
10 గంటలకి 10:30కి మైక్ ఇచ్చేవారు, ప్రసంగ ఆరంభ సమయం. దాన్ని మేము తీవ్రంగా ఆత్మలో పోరాడి 10:30కి ముగించే పాకానికి తెచ్చాం. దేవునికి స్తోత్రం. మనందరం కలిసి కనీసం గంట సేపు ఆ అంశాల కొరకు ప్రార్థించా కాబట్టి ఎంతసేపు, లేకపోతే ఈ పాటికి ముగింపు ప్రార్థనకు వచ్చే కూటం. కనుక ఎన్నో క్రమపరుస్తూ వచ్చాం. దేవుని కృపలో ఆ పరంపరను కొనసాగిద్దాం. సంపూర్ణపరచబడి మహిమకు సిద్ధపడదాం. ఈనాటి మన ధ్యానము కొరకై అపోస్తలుడైన యోహాను యొక్క సువార్త 20వ అధ్యాయం యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనమును చదివి ధ్యానము చేద్దాం. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ ఒక హుషారైన స్తోత్రం చెప్పండి. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, గత రాత్రి దేవుడు తన వాక్యముల నుంచి మనతో మాట్లాడుతూ కన్నీటి ప్రార్థనకు దేవుడు కదిలించబడతాడని, నిలిచిపోతాడని, వెనక్కి తిరిగి వస్తాడని, తన సేవకుని ఆపుతాడని, అవసరమైతే కాల చక్రాన్ని వెనక్కి తిప్పుతాడని, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడని, పొడి మాటలతో, ఖరీదైన పదాలతో, రాసుకొచ్చినటువంటి పడికట్టు పదాలతో, యతిప్రాసలతో, భావగంభీరత తప్ప ఆత్మావేశమేమీ లేని ఒట్టి భాషా ప్రావీణ్యముతో చేసే ప్రార్థనలు కాక, హృదయమునకు నుంచి కన్నీరు కార్చి చేసే ప్రార్థనలకు చాలా శక్తి ఉంటుందని, ఆచార సంబంధమైన, నామకార్థమైన, అలవాటైపోయిన, కంటత వచ్చిన, దేవుని కాక మనుషులను గురిపెట్టి చేసే పరిశీల ప్రార్థనలకు పరిసమాప్తి గావించి హృదయమును కన్నీరుగా మార్చి యేసు పాదాలకు దించి చేసే కన్నీటి ప్రార్థనలు చాలా అవసరమని, శక్తివంతమైనవి అవేనని గత రాత్రి మనకు మరలా నేర్పించిన పరిశుద్ధాత్మ దేవుడు స్తుతి నొందునుగాక. బిడ్డలారా, కన్నీటి ప్రార్థనలకు ఎంత బలమైన కార్యాలు జరుగుతాయో. వెళ్ళిపోతున్న దైవజనుడు ఆపబడ్డాడు, వెనక్కి రాబడ్డాడు. దేవుని నిర్ణయమే వెనక్కి తిప్పి మార్చివేయబడింది. అనగా దేవుడే అతని నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. స్వస్థత వచ్చింది. చరిత్రలో మొదటిసారి ఒక వ్యక్తి ఆయుష్యంతో అతనికి తెలిసిపోయింది. నా భూతో నా భవిష్యత్ అని చెప్పాల్సినంత ముచ్చటది. ఈ విశ్వంలో మానవ మనుగడ చరిత్రలో ఎప్పుడు, ఎక్కడ, ఎవరు కూడా నేను ఎంతకాలం అవుతాను, పలాని తేదీకి చనిపోతానని చెప్పినోడు యేసుప్రభు తర్వాత ఇంకెవరు లేరు. హిజ్కియా ఒక్కడే. ఇలాంటి బీభత్సమైన అద్భుతాలకు కారణము కన్నీటి ప్రార్థన అని, కాలచక్రాన్ని వెనక్కి తిప్పిన, గ్రహాల భ్రమణములలో మార్పులు రప్పించిన, మహాభీకరమైన కార్యము కన్నీటి ప్రార్థనల ద్వారా జరిగిందని. అయితే ఇంతటి భీకరమైన కన్నీటి ప్రార్థనలు ఒక విశేషణమును కలిగి ఉండాలని నేర్చుకున్నాం. ఆ కన్నీటి ప్రార్థనలేనా? కాదు. కన్నీటి ప్రార్థనలు చేసే వ్యక్తికి ఒక 3 అర్హతలు ఉన్నాయని, పొలమని ఏడ్చేస్తే పని అయిపోదని. ఆ కన్నీటి ప్రార్థన ఎలాంటి వ్యక్తి చేసినదై ఉండాలి అంటే, యథార్థ హృదయము కలిగిన వాడై, సత్యమును అనుసరించి నడుస్తున్నవాడై, దేవుని ఆలోచనల ప్రకారము దేవునికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నవాడైతే అతడు కన్నీరు గారిస్తే దేవుడు ఇలాంటి భీకర కార్యములు చేస్తాడని. బాధలో, కష్టంలో పొలోమని ఏడు చేసేంత మాత్రాన పరలోకం కదిలించబడే భీకర కార్యములు జరగవని
కన్నీటి ప్రార్థన చేస్తున్న వ్యక్తికి యథార్థ హృదయమని, సత్య ప్రవర్తన, దేవుని ఆలోచన ప్రకారము జీవించే అనుకూల ప్రవర్తన ఉండాలని, అలాంటి వారు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు ఏమైనా చేస్తాడని దేవుని వాక్యము ద్వారా మనము నేర్చుకున్నాం. కన్నీటి ప్రార్థన చేసేవాడు ఎట్లుండాలి అంటే, అతడు యథార్థ హృదయము కలిగి సత్యమును అనుసరించి నడుచువాడై దేవుని యోచనల ప్రకారం ఆయనకు అనుకూలంగా నడుచుకునేవాడై ఉండాలి అనేది మన యొక్క అంశం. ఈ మాటలు గుర్తున్నాయా? ఇప్పుడు నేను చెప్తేనే గుర్తొచ్చినాయా? యథార్థమేనా? అయితే ఈ పూట కూడా 4 మాటలు చెప్పే ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా ఆలకించే మనసు ఉన్నదా అండి? బాగా సౌండ్ తగ్గించారు భక్తులు, ఏమిటో మరి. హల్లెలూయా, హల్లెలూయా. మీ విడుదల సమీపించిందని 10:30కి వెళ్ళిపోవచ్చని చెప్పిన తర్వాత కూడా ముఖం సీరియస్గా పెట్టుకుంటే అర్థం ఏమిటి? ఇంకా సంతోషంగా దేవునికి మహిమ చెప్పండి. కన్నీటి ప్రార్థన చేసేవాడు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలనేది గత రాత్రి ప్రధాన అంశం. ఈ పూట అసలు నీ ఏడిపేంటి? అది కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నావు కదా, why you are crying? What is the reason of such a painful crying in your life? What made you to cry like that? What could be the reason for your agony which made you to cry like that? ఈ రాత్రి ప్రధాన అంశం అది. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఈ రాత్రి కన్నీటి ప్రార్థన పరులకే ఈ సందేశం, కన్నీటి ఆత్మ కలిగిన వారికే ఈ సందేశం, రోదన విద్యను ఎరిగిన వారికే ఈ సందేశం, మహోన్నతిని విద్యను ఎరిగిన వారికే ఈ సందేశం, అగ్గలోర్పు విద్యను ఎరిగిన వారికే ఈ సందేశం. యెహోవా జ్ఞాపక కర్తలుగా, విలాప కర్తలుగా దేశమును బ్రతికించగలిగిన ప్రార్థనలు చేయుచున్న వారికి ఈ సందేశం. ప్రార్థిస్తున్నావు, ఆరాధనలు కానీ ప్రార్థనలు కానీ కన్నీరు గారుస్తున్నావు. ఒకసారి కాదు, అనేక పర్యాయములు నీ జీవితంలో నీ కన్నీళ్లతో దేవుని పాదములు కలిగిన అనుభవం నీకున్నది. It is good that you have an experience of prayer with tears. But the Bible, of course, the straight away question from Jesus Christ is, why are you crying? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఆర్థిక పరమైన అపేక్షలతో ఏడుస్తున్నావా? ఈ ఊర్లో ఎవరికి నాకున్నది డబ్బు ఉండకూడదు ప్రభువా, నువ్వు ఏది అడిగినా ఇస్తానన్నావు కాబట్టి మహైశ్వర్యవంతునైపోవాలి అని ప్రార్థిస్తున్నావా? ఇలాంటి పాపిష్ట దుష్ట స్వభావాలు పొడుచుకొచ్చే ప్రమాదం లేకపోలేదని దేవుడికి తెలుసు కదా. అందుకనే తన చిత్తానుసారమైన ప్రతి ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడని తేటగా వాక్యంలో ఉంది. హల్లెలూయా. ఒక నీచ నికృష్ట పాపిష్టి కోరికను కలిగి అడిగితే ఇస్తారన్నావు కదా. అంటే అందుచేతనే ఈ పూటని మీ దృష్టికి నేను తెస్తున్న అంశం ఏమిటంటే, నువ్వు కన్నీరు గారుస్తున్నావు కదా, అడుగుతున్నావు కదా, ఎందుకోసం ఏడుస్తున్నావు? నా సంఘం దీవించబడాలి, అయ్యగారులు నా పరిచయం అభివృద్ధి అవ్వాలి అని కన్నీరు గార్చడం చాలా మంచిది. కానీ నా సంఘమే అభివృద్ధి అవ్వాలనుకుంటే దుర్మార్గమైన ప్రార్థనే కదా. ప్రభు ఆమోదించే ప్రార్థన అది. ప్రభు ఈ ఊర్లో ఎన్నో చర్చలు ఉన్నాయి, కానీ మా చర్చి మాత్రమే ఆత్మాభిషేకాల సంఘమై, ఆత్మపూర్ణమైన సంఘమై, పరిశుద్ధాత్మ కృప వరములు కలిగిన సంఘమై, మండుతున్న దీపమై ఉండాలి ప్రభువా అంటే అది ఏం మంచి ప్రార్థన కాదు. బైబిల్లో ఉన్నది ఏమిటి? ప్రతి వాని చేనులో పైరు మొలచున్నట్లుగా ఆకాశములు తెరవబడాలని. సుమారు 10-14 సంవత్సరాల క్రితం ఇదే గ్రౌండ్లో నేను ఆత్మానంతో కన్నీటిని ప్రార్థనలు చేశాం. ఏ సంవత్సరం నాన్నది? 2011. బహుశా ఆ మూల ఒక టెంట్ వేశారు. పగల కొడికలో మహారోదన చేశాం, ప్రార్థన చేశాం సేవకులు అందరం. ఆనాటి రోదన కారణం ఏంటంటే, ప్రతి వాని చేనులో పైరు మొలుచున్నట్లుగా ఆకాశపు వర్షం అపరిమితంగా కురచాలి. కొన్ని సంఘాలు కాదు, ఇదేదో ఇప్పుడు అయ్యేజే ఇన్ని వేల మంది సేవకులుగా మారిపోయిన తర్వాత వల్లే వేస్తున్న ప్రవచనాలు కాదు ఇవి. ఫ్రమ్ డే 1, even before we started a movement called IFJ, it was our cry and agony which were poured out in God's presence
దేవుని పాద సన్నిధిలో కుమ్మరించబడ్డ మా హృదయావేదన రోదనని తెలిసిన ప్రతి వాని చెరులో పైరు మలవాలి. గట్టిగా ఆమేనని చెప్పండి, ఆమేనని చెప్పండి. ప్రచండమైన వర్షము దిగి రావాలి, బలమైన కార్యములు జరగాలి. ఓ గట్లన్నీ పొంగి పొర్లినట్లుగా వర్షము అపరిమితం కురిగి రావాలి. ఆకాశము మంచు వర్షము బలముగా దిగి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎదుటివాడి అభివృద్ధిని చూసి ఓరవలేక ఏడ్చే వాళ్ళు ఉన్నారు. ఎదుటివాడి పతనం కోసం ఏడ్చే వాళ్ళు ఉన్నారు. నేనే బాగుపడలు ఏడ్చే వాళ్ళు ఉన్నారు. స్వార్థపూరితమైన ఆశలతో ఏడ్చే వాళ్ళు ఉన్నారు. అడిగితే ఇస్తానన్నావు కదని పాపిష్టి కోరికలతో అల్లాడిపోయి ఏడ్చే వాళ్ళు ఉన్నారు. అందుకనే యేసు అడగాల్సి వస్తుంది, వై యు ఆర్ క్రైయింగ్? కన్నీటి ప్రార్థనా పరులారో, కన్నీటి క్రైస్తవులారో, కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన వారులారో, మీరు ఎందుకు ఏడ్చుచున్నారు? మీ కన్నీటి ప్రార్థనలు దేనికోసం? అధికారం కోసమా? ఆధిపత్యం కోసమా? పదవి వివాహం కోసమా? వ్యక్తిగత భద్రత కోసమా? సౌభాగ్యవంతమైన జీవనం కోసమా? వై ఆర్ యు క్రైయింగ్? అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? కన్నీటి ఆత్మ కలిగిన వారులారా, కన్నీటి కార్చి ప్రార్థన చేస్తున్న వారులారా, నువ్వు కన్నీటి అనుభవం కలిగి ఉండడం మంచిదే, కానీ ఎందుకు ఏడుస్తున్నావు? స్పష్టత ఉందా? మేము రోజుకొక ఊరు, రోజుకొక ప్రాంతం తిరుగుతూనే ఉంటాం కదా. కొన్ని చోట్లకు పోదాం, పోతే ప్రార్థన చేసుకుందాం అనగానే మహాశోకం పడుతూ నేడుతూనే ఉంటాను. అరే, అంశం కూడా చెప్పలేదు ఇంకా నేను. ఎందుకు శోకాలు పెడుతున్నావు? సర్లే, అంశం చెప్పే లోపు నన్ను సిద్ధపరచమని ఎడుతుందేమో, ఫోన్లే మంచి మాటే అనుకున్నాం. అందరం లేచి నిలబడి కొద్దిసేపు దేవుని స్తుతి ఆరాధన చేద్దాం. నిలబడి మళ్ళీ పెళ్లికి సభకు ఒకే మంత్రమా? ఇక బయలుదేరావు. ఉత్సాహద్దని తెలియదా? ఆనందగానం రాదా? ఎప్పుడు ధనుర్గీతమైన జీవితానికి? నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయమని చెప్పలేదా? ఉత్సాహద్దని చేయమని చెప్పలేదా? విలాపము చేయమని చెప్పిన దేవుడే, రోదన చేయమని చెప్పిన దేవుడే, ఆయన కార్యములను ఆనందిస్తూ స్తుతి కేకలు వేసి పాడమని కూడా చెప్పాడు కదా. మరి ఎప్పటికీ ఒకటేనా? అంటే వాళ్ళకి అంశం లేదు, ఏమి లేదు, అట్టేడుతూ అలవాటైంది అంతేక. ప్రార్థనలు కానీ అంటారు అంతేక. అర్థం పర్థం లేని గోల పెట్టొద్దు. నీకు ఇయ్యబడిన అంశమును బట్టి భారమును తెచ్చుకొని పరిశుద్ధాత్మ దేవుడు నేను నడిపిస్తున్న కొలది హృదయములు కృమ్మరించి కన్యలతో ప్రార్థనలు చేయాలని మనవి చేస్తున్నారు. మరలా నా ప్రశ్న, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ కన్నీటి కారణం ఏంటి? ఆర్థిక అభివృద్ధి కోసమా? పిల్లల సెటిల్మెంట్ల కోసమా? సామాజిక జీవితంలో సౌభాగ్యవంతమైన జీవనం కోసమా? సొసైటీలో రేంజ్ కోసమా? సేవలో చిన్న చిత్తగా పొలాలని ఆక్రమించుకునే దుర్మార్గమైన వ్యవసాయం కోసమా? పంటలో నీవు పెట్టని గుడ్లను పొదిగేసే అడ్డగోలు కెపాసిటీ కోసమా? ఎందుకు ఏడుస్తున్నావు? అడిగేది నేను కాదు, ప్రభువుతారు. అమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, కన్నీరు గార్చి ప్రార్థనలు చేయించున్న వారులారా, రోదన చేయించున్న వారులారా, మీరు ఎందుకు ఏడుస్తున్నారో అసలు స్పష్టత ఉండిందా? మగ్ధలేనే మరియా, అమ్మా నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు అన్న పాటికి ఒక్క క్షణం తడుకునేదండి. నా ప్రభు కోసం చప్పట్లు కొడతారు సరే. నాకేం అక్కర్లేదయ్యా, పాపిని నేను, భ్రష్టురాలిని నేను, అపవిత్రాత్మల చేత పీడింపబడ్డ వ్యక్తులు నేను, అపవిత్రమైపోయినటువంటి మురికి మకిలి జీవితము నాది. నన్ను అందరూ అసహించుకునేవారు,
బంధకాల్లో ఉన్న వ్యక్తిని. అలాంటిది నన్ను ప్రేమించి నాకు ఒక నూతన జీవితాన్ని ప్రసాదించి పరిశుద్ధ జీవితము చేయుటకు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చిన మహానుభావుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచి వారిని ప్రేమించడమే కష్టమయ్యే రోజుల్లో నాలాంటి పాపిని ప్రేమించాడు. నా కోసం ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. నేను బ్రతికే అవకాశాన్ని కలిగించాడు. తన వాక్కు చేత నన్ను బాగు చేశాడు. తన నోటి మాట చేత నన్ను శుద్ధీకరించాడు. తన వాక్ శుద్ధల చేత నా ఆత్మ దప్పిక తీర్చాడు. ఇప్పుడు పాపాన్ని కోరుకోవడం లేదు. ఇప్పుడు దురాత్మ పీడిత బంధిత వ్యక్తిని కాదు, నేను విడిపించబడ్డాను, విమోచించబడ్డాను, రక్షించబడ్డాను. పాపమును అసహ్యించుకుంటున్నాను, పరిశుద్ధతను ప్రేమిస్తున్నాను. ప్రభువు కొరకు జీవించే ఒక మనసు నాకు వచ్చింది. ఇలాంటి ప్రభువు 3 రోజులుగా నాకు దర్శనం ఇవ్వట్లేదు. I strongly feel I lost my Lord, it seems. నా ప్రభువుని నేను ఇక కోల్పోయానేమో అనిపిస్తుంది. కనీసం విగత జీవిగా పార్థివ దేహంగా పడి ఉన్నటువంటి ఆ సమాధిలోని దేహమైన ఎత్తికెళ్ళిపోదామని వచ్చాను. ఆల్రెడీ ఇట్స్ 2 days, 2 రోజులు అయిపోయింది. ఇప్పటికే నా ప్రభుకు దూరంగా నా ప్రభు లేకుండా ఉండలేకపోతున్నాను. రోజు ఆయన మాటలు వినటం అలవాటైపోయింది. ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థించడం అలవాటైపోయింది. ఆయన అద్భుతాలు చేస్తుంటే, దయ్యములు వెళ్ళగొడుతుంటే, పాపులను ప్రక్షాళన చేస్తూ పరిశుద్ధ పరుస్తుంటే, అయ్యో బావోయ్, 6,000 దయ్యములు బట్టిన వారు విడుదల పొంది స్వస్థ చిత్తులై సంస్కారవంతమైన వస్త్రధారులై ఆయన పక్కన కూర్చొని ఆరాధన చేస్తూ ఉంటే ఆత్మలో ప్రవశించి, ఇది కదా సేవ, ఇది కదా దైవ కృప, ఇది కదా ఆత్మ కార్యం అంటూ ఆత్మలో ఆనందించి ప్రవశించి ఆరాధించే ఆ అనుభవాల్లో నుంచి గత 2 రోజులుగా కఠినమైన, కఠోరమైన, దుర్మార్గమైన, దారుణమైన నిశ్శబ్దం రాజ్యం వెళ్తుంది. ప్రభు స్వరం వినబట్టంలా, ప్రభు ఆత్మ కదలిక కనబట్ల, దేవుని సంచారము తెలియటంలా, ఎక్కడ వాక్కు వినబడటంలా ఈ శూన్యం భరించలేను, ఈ నిశ్శబ్దాన్ని భరించలేను. నాకు పొద్దుగుక్కుల దేవుని మాట వినబడాలి, ఆత్మ సంచారం కనపడాలి, దేవదూతల పరిచయం కనపడాలి. నాకు ప్రభువే కావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నా ప్రభు కావాలి. ఎంత పిచ్చి ప్రేమ యేసయ్య మీదంటే ఆయన తమాషాగా అంటాడు, నా ప్రభువుని ఇక్కడ పెట్టారయ్యా, కనబడతలేదు, ఎవరు తీసుకుపోయారు, ఎక్కడైనా పెట్టారేమో నీకు తెలిస్తే చెప్తావా అని ఏడుస్తుంటే ఆయన అంటాడు, తెలిస్తే ఏం చేస్తావు బిడ్డ? మా బ్యాచ్ ఉందిగా, పేడ తట్ట, చీపురు కట్ట, ముగ్గు పట్టుకొని ముగ్గు పుట్ట పట్టుకొని సమాధులు తిరుగుతారు. అటు నువ్వు కూడా ఏమన్నా అలికి ముగ్గేసి చీపురు కట్టతో సెట్ చేసి ఏమన్నా దండం పెడతావా? ఆ సమాధికి నాకు సంబంధం లేదు. మీరేం చేస్తావు? నా ప్రభువుని ఎత్తుకుని పోదును. కూడా పవర్ఫుల్గానా సప్పిడి దెబ్బలు కొడతావు కదా. నీకు మాట చెప్తా, క్రికెట్ స్టేడియానికి వెళ్ళావు, ఫుట్బాల్ స్టేడియంకి వెళ్ళావు, లాగిపెట్టి కొడితే వెళ్ళిపోయింది నేచు రక్తం. ఏం చేయం? అందరూ సప్పలు కొడతారు కట్టరా? ఉండండి, అడు బంతిని బాధితే వీళ్ళు సపోర్ట్ కొడతారు లేదా? వీడికేమొచ్చింది? వాడు 6 కొట్టినా 4 కొట్టినా వీడి గోల్ కొట్టినా డబ్బులు వచ్చేది ఆడికే. స్టేడియం వాళ్ళకి ఎవరికైనా నిద్రపోయి వచ్చేదా? 3,000 టికెట్ పోద్ది, వాటర్ బాటిల్ 100 రూపాయలు, సమోసా 50 రూపాయలు, అన్నీ పోతమే. అంత తగలెట్టుకొని కూడా ఆడొక్క షాట్ కొడితే కానీ యేసు ప్రభు కొట్టిన ప్రతి షాటు సైతాన్ గాన్ని అది మన ఖాతాలోనే పడింది, మనకే మేలు కలిగింది. అవునంటారా కాదంటారా? మరి ఎవరో 4 కొడితే అలిసిపోతున్నావు, ఎవరో 6 కొడితే అలిసిపోతున్నావు? నిన్ను బాధించు శత్రువును 6లు 4లు కొట్టి అవతల బారేసి నీకు విజయాన్ని ఇచ్చిన దేవుణ్ణి అట్ట చేయాలా? మీకు ఒక మంచి మాట చెప్తా, గత 15 సంవత్సరాలు చెప్తున్నా, మీరు ఈ మధ్య మర్చిపోతున్నారు. కారణం ఏంటో తెలియదు కానీ
మీరు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెబుతున్నప్పుడు నోరు మూసుకుని ఉండక్కర్లేదండి. 47వ కీర్తనలో సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయడం ఉంది. కనుక నోరు మూసుకొని ఏం కొట్టుకోక్కర్లేదండి. చక్కగా మనం జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేస్తూనే చప్పట్లు కొట్టొచ్చండి అని చెప్పాంగా. Come on, people of Vijayawada, God's children in Vijayawada, you can roar like lions tonight. Come on, in spirit. ఒక బలమైన అభిషేకం నీ మీదకి వస్తుంది. నువ్వు స్తుతిస్తూ ఉండగానే, దేవుని గణపరుస్తూ ఉండగానే, నీ నోట రోజు యొక్క జయధ్వని ఉండగానే, ఆమేన్. ఏం చేస్తావు బిడ్డ చెబితే అంటే ఎత్తుకెళ్ళిపోతారంట. ఎత్తుకెళ్ళిపోద్దండి. 6 అడుగుల ఆజానుబాహుణ్ణి, శ్రద్ధృభ్యగవాన్ని, భారీకాయుణ్ణి, గుప్పెడంత ఈ బిడ్డ ఎట్లా మోసుకుపోతుంది? నేను మొయ్యగలనా, తీసుకెళ్ళగలనా, ఇంట్లో పెట్టగలనా, పెడితే చట్టం ఊరుకుంటుందా? ఇన్ని ప్రశ్నలు ఆమె రాట్లా. నా ప్రభు నాకు కావాలంతే. నా ప్రభు నాకు కావాలి. దైవజనుడు ఏమన్నాడు? నీవు కనిపించని రోజున తమ్ముడా ఉన్నావా? వెళ్ళిపోయాడా తమ్ముడు? ఉంటే నువ్వన్నా పెట్టి ఏదో ఒకటి నువ్వు చేస్తావుగా మాకు అప్పుడప్పుడు. మా వాడు మనమైన ఆర్మీ మాకు వేస్తు రక్తం వేయించి హల్లెలూయా 10:30 కల్లా పంపిస్తున్నాడు. పాట ఎత్తుకుంటున్నాడు. ఇందులో ఎప్పుడే గడియారాలు చూసి బతుకుతారా? ఏసు ప్రభు చూడండి. ఆమేన్, ఆమేన్. నాతో ఏకీపిస్తారా? నాతో ఏకీపిస్తారా? నీవు కనిపించని రోజునా ఒక క్షణముక యుగముగా పాడుదాం. నీవు కనిపించని నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి యేసయ్యా స్వరమెత్తి పాడండి. యేసయ్యా విశ్వమంతా నీ నామము, విశ్వమంతా నీ నామము. యేసయ్యా నా హృదయం మాట్లాడని రోజునా నా కనులకు నిద్ర కరువాయెనే. నీవు మాట్లాడని రోజునా నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు. నీవు నడిపించిన రోజునా యుగ యుగాల యేసయ్యా నా హృదయ స్పందన. కొత్త చప్పట్లు. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామము ఘననీయము. విశ్వమంతా నీ నామము, విశ్వమంతా నీ నామము. ఓ నీ నామము ఘననీయము. ఒప్పుకోవలసిన నామం, ఆధారపడవలసిన నామం, పిలవలసిన నామం. నోరు తెరిచి గట్టిగా యేసయ్యా అని పలుకు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? దేవుడు నీ దుఃఖ
ఆనందించే దేవుడు, కన్నీరు తుడిచే దేవుడు. నీ ఏడుపు ప్రభు కోసమైతే, నీ ఆశ ప్రభు అయితే, నీ రోదన ప్రభు అయితే, ఆయన చూడాలి, ఆయన మాట వినాలి అనేది నీ ఆశ అయితే తృప్తిపరిచే దేవుడు, రాతిపోని దేవుడు. ఆ శాలరాబా వివాధ్యాల శాఖరాబా నేను చేరగా యుగ యుగాలు నన్ను కోడు అని మధురై నేను చేరగా యుగ యుగాలు నన్ను కోడు యేసయ్యా నాశయ్యా యేసయ్యా యేసయ్యా యుగాలకైనా యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేననే గలవెత్తి నీ కీర్తినే చదేదా యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. యోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. ఆశయ్యా చిన్ని ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ్యా ఓకే ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశలన్నీ తీర్చే ప్రేమగల దేవునికి, కన్నీరు తుడిచే అద్భుతమైన దేవునికి నీవెందుకు ఏడ్చుచున్నావు అని నీ వద్దకొచ్చి పలకరించే, కన్నీరు తుడిచి అడిగినదంతా ఇవ్వడానికి ఇష్టపడుతూ మన మధ్యలో కృపా సింహాసనం వేసుకున్న దేవునికి సంతోషభరితమైన స్తుతి కేకలతో చప్పట్లు కొడదాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన మోసం చేస్తాడా? నిరాశపరుస్తాడా? ఆశ చూపించి మధ్యలో వదిలేస్తాడా? గత 30 సంవత్సరాలుగా నిరాశపరచని దేవుణ్ణి నేను సేవిస్తున్నాను. మాట తప్పక రోషం కలిగి నెరవేర్చుకుంటున్నటువంటి నమ్మదగిన దేవుణ్ణి సేవిస్తున్నాను. అదే దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నిన్నేం అడుగుతున్నాడు? ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఏడుపు యేసయ్య కోసమైతే, నీ దర్శనం కోసమే, నీ ముఖ దర్శనం కోసమే, నిన్ను ఎదుర్కోవటం కోసమే, నిన్ను కలుసుకోవటం కోసమే, నీ స్వరం వినడం కోసమే, కన్నులో నిన్ను చూడటం కోసమే, ముఖాముఖి నిన్ను కలుసుకోవటం కోసమే, నీవు ఉన్నట్లుగానే నిన్ను చూసే ఆ ప్రత్యక్షత కొరకే నేను ఏడుస్తున్నానే విషయం నీ దగ్గర పోవటం ఉంటే నీ కొరకు నిలిచి నిన్ను పిలిచి నీ జీవితాన్ని ధన్యం చేసే ఒక అద్భుతమైన దేవుడు. థ్యాంక్ యూ జీసస్ అనండి. కమ్ ఆన్, సే ఇట్ అగైన్. వన్ మోర్ టైం.
హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఏడ్చుచున్నావు? కేవలం 2 రోజులైంది ప్రభువుని చూసి తట్టుకోలేకపోతాం. తినబుద్ధి కాట్లే, ఇంట్లో ఉండబుద్ధి కాట్లే. దాదాపు అర్ధరాత్రి 2-3 గంటల మధ్య, అర్ధరాత్రి 2-3 గంటల మధ్య ఒంటరిగా సమాధుల తోటలోకి వెళ్ళిపోయింది. యేసు లేని జీవితం నాకు వద్దనిపిస్తుంది. యేసు కోసం ఎంత దాకైనా వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అనే తీర్మానం వచ్చేసింది. ఈ రోజున వింటున్న ప్రజలారా, కాస్త దూరం అయితే ఇష్టం కావట్లేదు, కాస్త ఆలస్యం అయితే నచ్చడం లేదా, కాస్త వేచి ఉండవలసి వస్తే ఒప్పడం లేదు. నా ప్రభు కోసం అర్ధరాత్రులైనా సమాధుల తోటలోకైనా పరిగెడతానంటూ నిశీతి వేళ ప్రాణాలకు తెంచి పరుగులెడుతున్న ఒక భక్తురాలు ఈ రాత్రి నీ ఎదుట ఉన్నదే. ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ? నా ప్రభు కోసం. ఆయన కనపడాలి, నేను ఆయన్ని చూడాలి, ఆయనను పిలవాలి, నేను ఆయన ఎదుర్కోవాలి, ఆయన పాదాల మీద పడిపోవాలి. నాకు ఇంకే ఆశ లేదు, నాకు ఇంకే కోరిక లేదు. నా ప్రభు కొరికే నేను తాపత్రయం. ప్రభు పేరు మీద డబ్బు కోసం కాదు, ప్రభు పేరు మీద పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, ప్రభు పేరు మీద సుఖభోగాల కోసం కాదు, ప్రభు పేరు మీద లభించే రకరకాల దీవెనలు, ఆశీర్వాదాలు, అట్లీస్ట్ ప్రేమ విందులో తిండి కోసం కాదు. నాకు ప్రభు వలన కలుగుతున్నది ఏదో కాదు, ప్రభువే కావాలి, ఆయన్ని చూడాలి నేను. ఈ రాత్రి మీకు సంధించబడుతున్న ప్రశ్న, వై యు ఆర్ క్రైయింగ్? ఎందుకు ఏడుస్తున్నావు? మన భాషలో చెప్తే నీ ఏడుపేంటి? అరే, మారు మనసులేని అవినీతి పరుడు, పేదల రక్తాన్ని పిండుకొని బతికిన పాపిష్టి మానవుడు, యేసును గూర్చి వినగానే ఆయనకు పుట్టిన ఒకే ఒక ఆశ, ఆయనను చూడాలి. అరే, ఒక పాపి ఇంకా లోకంలో మారు మనసుకోలేదండి. అతనికే యేసును చూడాలనే ఆశ కలిగి తనకంటే సమాజం ఎత్తుగా ఉన్నందున తనకి అవకాశం లేదని నిరాశపడి వెళ్ళిపోకుండా ఒక చెట్టు పైకెక్కి మరి నేను ఎలాగైనా ఈ పూట యేసును చూడాలని ఆశపడితే ఇన్నేండ్లుగా సేవ చేస్తూ, ఇన్నేండ్లుగా ఇష్టపడుకుంటూ ఆయన దర్శనము లేదు, ఆయన ప్రత్యక్షత లేదు, మోకరించిన ప్రతిసారి, ఆరాధిస్తున్న ప్రతిసారి దేవుని మహిమ దర్శనము గాంచనిదే నేను ప్రార్థన ముగించలేను అనే కసి లేకుండా బతుకుతున్నావా నువ్వు? ఇదిగో దేవుని వాక్యం. ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా డబ్బు కావాలి, అయ్యా పేరు కావాలి, అయ్యా ఘనత కావాలి, అయ్యా సుఖం కావాలి, అయ్యా నువ్వు కావాలి. వాట్ ఎ వాల్యుబుల్ ప్రేయర్ దట్ వాస్. ఎంత విలువైన ప్రార్థన అండి. ఈ సభలో ఉన్న వారంతా కూడా ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా వాక్యాన్ని ఆసక్తిగా వింటున్న భక్తులు కూడా యేసు వలన కలుగుతున్న ఏదో ఒక మేలు కాదు కానీ యేసునే కోరుకుంటారు అని ఆశపడుతున్నాను. ఈ సభలో మారు మోగినట్లుగానే మీ ఇళ్లల్లో కూడా, మీ చర్చెస్లో కూడా ఈ సందేశం వింటున్నప్పుడు నాకు కూడా యేసే కావాలి, యేసు మాట కావాలి, యేసు దర్శనం కావాలి, యేసయ్య తాకిడి కావాలి, ఆత్మ సంచారము కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఏడ్చుచున్నావంటే ప్రభు దర్శనం కోసం, ప్రభుని ఎదుర్కోవటం కోసం, ప్రభుని కలుసుకోవటం కోసం ఈ మంటి దేహములో మూలుగుతున్నాను. But I have no other reason to cry except to see his glorious face and his return. సమీపించరాని తేజస్సులో నివసిస్తున్న అమరుడైన నా దేవుణ్ణి నా కన్నులారా చూడాలి. ఏ మనుష్యుడు నిలువజాలని తేజోమయుణ్ణి నా కన్నులతోనే చూడాలి.
భక్తుల గీతాలు నాకు చాలా ఇష్టం. రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూచెదను. ఒక రాత్రి అంతా పడుకోవాలా, ఒక్క మాట పట్టుకుంది నన్ను. ఇక అయిపోయింది, ఇక అంతే. మిగతా పై వచ్చిన వాళ్ళు కింద వచ్చిన నాకు సంబంధం లేదు. తెల్లవారులతే మాట, నా కన్నులతో నిన్ను చూడాలి, నా కన్నులతో నిన్ను చూడాలి, నా కన్నులతో నిన్ను చూడాలి. ఒకే ఒక ఆశ, తెల్లవారులు నేను చూడాలి. ఒక్క లైన్తోనే గంటలు కొద్ది ఆరాధన. రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూచేదా. రాలేదు మనోడు, ఇంకా ఉన్నాడు. ఆయన ఉంటే కానీ అసలు ఉద్యమం లేదు. ఏసు రక్తం వేద్య నానా, అసలు నువ్వు లేకపోతే ఎట్నానా? ఆ చెయ్యి పడితే ఏసు రక్తం వేద్యం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏది ఒక్కలైనా అందాం, అందరం కలిసి అందామా? అందామా గట్టిగా? విసుకొస్తుందా? చిరాగ్గా ఉందా? రారాజుగా కాదు, మీరు మంచి 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 ఆసక్తిగా, మంచి ఇష్టంగా, మంచి స్వరంతో అనండి. బలవంతంగా ఇక చెప్పేది ఏముంది, ఇక మొదలెట్టాడు. కానీ ఎప్పుడు చూచెదనో రారాజుగా నా కన్నులతో, ఎప్పుడు చూచెదనో వాడు రారాజుగా నా కన్నులతో, ఎప్పుడు చూచెదనో నా రాజైనా యేసయ్యను, ఎప్పుడు చూచెదనో నా రాజైనా యేసయ్యను, ఎప్పుడు చూచెదనో నా రాజైనా ఆహారా రాజైనా నా రాజైనా మహిమ పూర్ణునిగా రాజైనా ఎప్పుడు చూచెదనో నా రాజైనా ఎప్పుడు చూచెదనో నా రాజైనా రాజైనా నా యేసయ్యను మహిమ పూర్ణునిగా రాజైనా మహిమ పూర్ణునిగా రాజైనా నా ప్రాణమైన యేసయ్యను చూచుటే నా భాగ్యము, నా ప్రాణమైన యేసయ్యను చూచుటే నా భాగ్యము. పడతారా? నా ప్రాణమైన యేసయ్యను సియోను శిఖరాగ్రన నా ప్రభువైన యేసయ్యను, సియోను శిఖరాగ్రన నా ప్రభువైన నా వరునిగా ఈ కన్నులతో చూచుటే నా భాగ్యము, నా వరునిగా ఈ కన్నులతో చూచుటే నా భాగ్యము. యేసయ్యా 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 దేవునికి మహిమ కలుగునుగాక. ఏం కావాలి నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? మహిమ పూర్ణుడిగా నిన్ను ఈ కనులు. ఆమేన్, హల్లెలూయా. మంచిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉన్న మరికొందరి భక్తులు అడుగుదాం, ఎందుకు అడుస్తున్నావు నువ్వు?
వాళ్ళ ఏడుపు ఏంటో తెలుసుకుందాం. వై యు ఆర్ క్రైయింగ్? మగ్ధలేనే ఎవరిని అడిగితే ఏమి చెప్పింది? నా ప్రభువుని చూడాలి, నా ప్రభువుని కావాలి, అవసరమైతే అన్ని మోసుకెళ్ళిపోతాను. దట్ వాస్ ద రీజన్ ఫర్ హర్ క్రై. బైబిల్ గ్రంథంలో మరికొందరు ఏడుస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఎందుకు ఏడుస్తున్నారు అడుగుదాం. ఆమేన్. ఎజ్రా గ్రంథము హల్లెలూయా 9వ అధ్యాయము 3వ వచనం. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకుని విభ్రాంతి పడి కూర్చుంటిని. ఎవరన్నాయన? ఎజ్రాను దైవజనుడు, యాజకుడైన ఎజ్రా, లేఖికుడైన ఎజ్రా, శాస్త్రి అయిన ఎజ్రా. నేను ఈ మాటలు విని, నేను ఈ సంగతులు విని కూర్చుండి ఏడ్చి ఎంత భయంకరంగా బాధపడ్డాడంటే తన గడ్డపు వెంట్రుకల్ని పీకేసుకున్నాడంట. ఇదేమన్నా సింపుల్ చర్య అంటారా? ఓరి నాయన. నేను ఈ సంగతి వినగా ఉన్న చోట కుప్పకూలిపోయి, సిద్ధపరచుకున్న విజ్ఞాపన కూడిక కాదు, నియామ కూడిక కాదు, ఏనాటి నుంచో ప్రకటించుకున్న కూడిక కాదు, అతని చెవిలో ఒక వార్త పడిందిట. నేను ఈ సంగతి వినగానే ఉన్న చోటనే కూర్చుండిపోయి, ఇట్ వాస్ నాట్ ఎ ప్రిపేర్డ్ మీటింగ్. ఆ మాట వినగానే కుప్పకూలిపోయాడు. కూర్చుండి కొన్ని నిమిషములు కాదు, కొన్ని దినములు ఏడ్చాడంట. కూర్చున్న చోట కదలకుండా అటు కుప్పకూలిపోయి కొన్ని దినములు ఏడ్చి గడ్డాన్ని పెరిగేసుకొని రొమ్ము కొట్టుకొని ప్రలాపించి గోల పెట్టి శ్రమ తీరా ఏడ్చాడంట. భయంకరంగా ఏడ్చాడంట. మనం అడుగుదాం, ఏమండి పాస్టర్ గారు, తన జ్యేష్ఠ కుమారుని కోల్పోయినటువంటి తల్లి కంటే, తన యవ్వన కాలపు పెనిమిటిని కోల్పోయినటువంటి యవనస్తురాలి కంటే ఘోరంగా ఏడుస్తున్నావు. ఏమైందయ్యా? తుమ్ము కొట్టుకుంటున్నావు, జుట్టు పీక్కుంటున్నావు, గడ్డాన్ని పెరికేసుకుంటున్నావు, కూర్చున్న చుట్ట కథలకుండా కొన్ని రోజులు అయిపోతే మీరు ఆడటం మొదలు పెట్టావు, అసలు ఏంటయ్యా అని అడిగితే 2వ వాక్యం చదవండి. 2వ వాక్యం. వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులయ్యుండిరని చెప్పిరి. వినండి బిడ్డలారా, కుండెలు బాదుకొని ఏడుస్తున్నాడే. ఏంటంట? దేవుని ప్రజలు దేశపు జనులలో నుండి తమ్మును వేరుపరచుకొనక, అనండి అయ్యగారులు, చెప్పాలి అయ్యగారులు, దేవుని ప్రజలు దేశపు జనులలో నుండి తమ్మును ప్రత్యేకపరచుకొనక అన్ని విషయములలో వారితో కలిసిపోయి దేవుని దృష్టికి పాపమును చేశారట. ఈ అపరాధము చేసిన వారిలో ముఖ్యులను ఇశ్రాయేలులో పెద్దలు ఉన్నారంట. గమనించారా? వారంతా వ్యభిచరించారని చెప్పలేదు, వారంతా మద్యపానములో మునిగి తేలారని చెప్పలేదు, వారంతా నీచమైన అసహ్యకరమైన పాపాలు చేశారని చెప్పలేదు. కానీ వాళ్ళు ఏం చేశారంట? దేశపు జనులలో నుండి తమను వేరుపరుచుకొనక అన్ని విషయములలో సాధారణ ప్రజలతో కలిసిపోయారట. ఇప్పుడు తలలు పైకెత్తి నమ్మకం చూడండి. హలో, నా వైపు చూడండి. యేసయ్య ఎవరినైనా వేరుగా చూశాడా? గట్టిగా. పేదలను కానీ పాపులను కానీ
వ్యభిచారులను కానీ, చివరికి కుష్టి వ్యాధిగ్రస్తులను కానీ వెలిగా చూశాడా? దూరం జరుగు అన్నాడా? ఒక కుష్ఠరోగి వచ్చి అంటాడు, అయ్యా నీకు ఇష్టమైతే కదా. ఆ మాట ఎందుకన్నాడు? ఈ వ్యాధి రావటం వలన నా భార్యకి ఇప్పుడు నేను ఇష్టం లేదు, నా కడుపును పుట్టిన బిడ్డలు కూడా అసహించుకున్నారు, సమాజం నన్ను పోన్నట్టుగా మాట్లాడుతున్నారు, నేను ఇప్పుడు ఎవరికి ఇష్టం లేదు, నీకైనా ఇష్టమైతే. శుద్ధిని చేయటం ఇష్టమైతే చాలు. కరేశ్వరుడు శుద్ధిని చేయటమే కాదురా, నిన్ను ముట్టుకోవటం కూడా నాకు ఇష్టమే అని నన్ను ఆయన బాగు చేయటానికి వెళ్ళి ముట్టుకోవాలా? ఒక్క మాట చెప్తే చాలు, మాటతో స్వస్థత వస్తుంది, తాకితేనే ప్రేమ తెలుస్తుంది. గాయపడ్డాడు, భార్య అసహించుకుంటుంది, అమ్మ నాన్న కూడా పోరా అంటున్నారు, కడుపులో పెట్టిన బిడ్డలు చీ డాడీ అంటున్నారు. గుండె గాయం అయిపోయింది. ఈ చేతి వేళ్ళకున్న గాయం కంటే గుండె ఎక్కువ రక్తం స్రవిస్తుంది. ఏసయ్యా తాకే పని ముట్టుకొని నాకు ఇష్టమే, నువ్వంటే నీ భార్యకి బిడ్డలకి ఇష్టం లేదా? నాకు ఇష్టమే, నాకు ఇష్టమే. ఆ ప్రేమ తాకడే ఈ రాత్రి గాయపడిన గుండెలకు కావాలి, గాయపడిన జీవితాలే కావాలి. ఆ చెయ్యి కొరచవ్వలేదు, ఆ ప్రేమ తగ్గిపోలేదు, ఆ కృప నిలిచిపోలేదు, ఆ హస్తం ఈ గ్రౌండ్లో చాపబడి ఉంది. Some of you can fail tonight the outstretched arm of God Almighty. సర్వశక్తిగల దేవుని యొక్క చాపబడిన హస్తమును అనేకులు ఈ రాత్రి అనుభవించబోతున్నారు. వ్యక్తుల మాటల వలన, చేష్టల వలన, మోసాల వలన నీ కలిగిన గాయాలను మాన్పగలిగిన దేవుని స్పర్శ. ఆమేన్. కుష్ఠ వ్యాధిని తగ్గించడానికైతే నా నోటి మాట చాలు, కానీ అందరూ నన్ను అసహించుకుంటున్నారు అనే గాయాన్ని మాన్పడానికి యేసయ్య వారిని తాకాడు. అదే ప్రేమ ఈ రాత్రి ఇక్కడ ఉంది. ఆమేన్. డు యు బిలీవ్ దట్ జీసస్ ఈస్ హియర్ విత్ ద సేమ్ లవ్? యేసు ఈ రాత్రి అదే ప్రేమతో ఇక్కడ ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? ఆమేన్, 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 ఆమేన్. ఆయన మారని వాడయుండి పరిస్థితులు మార్చగలిగిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వారు దేశపు జనుల నుండి తమను తాము ప్రత్యేకపరచుకొనక, ఎందుకు చెప్పాల్సిన మాట? కుష్ఠరోగులను అసహించుకోలేదు, పాపుల్ని చేదరించుకోలేదు, వ్యభిచార స్త్రీని అమ్మ అని పిలిచాడు. అంతకన్నా ప్రేమ మనకున్నదా? మరి అంత ప్రేమ కలిగిన వాడు ఆయన పాపులలో చేరాడా? గట్టిగా ఆయన శరీరములో నివసించలేదా? మరి శరీరానుసారంగా ప్రవర్తించాడా? రక్త మాంసములలో పాలివాడవ్వలేదా? భావోద్రేకాలకు గురయ్యాడా? ఇష్టానుసారంగా ఉద్రేక పూరితమైనటువంటి స్పందనలు కనపరిచాడా? దూషించబడి బెదిరించలేదే? శ్రమ పెట్టబడి మరలా తిరిగి మాట్లాడలేదే? ఈ రాత్రి అంశం ఒకటే, యేసులాగే అందరినీ ప్రేమించాలి, యేసులాగే అందరినీ కనికరించాలి, కానీ వేరుబాటు జీవితం ఖచ్చితంగా సాధన చేయాలి. మరి అలాగంటే ఈ లోకంలో కుదరదండి. కుదిరిందిగా యేసు ప్రభుకి. అందరి మీద చిటపటాడితో కోపంగా ఉండేవాడా? నేను కొంతమంది అయ్యగారులు చూశాను, చూస్తేనే దేవునికి స్తోత్రం, కోడిగుడ్డు కొట్టి మొఖాన్ని ఎత్తి ఆమ్లెట్ అయిపోద్ది, అట్లా వేడుకుంటాడా మనిషి ఎప్పుడు? సీరియస్గా ఆయన చూస్తే అందరూ భయపడిపోయి, ఆయనకి అవుతారదా పనికి మళ్ళీ టేస్ట్. ఆయన రాగానే సంఘస్థులు అద్దద్దాడితే గజగజాడితే పారిపోయారు అనుకోండి, దొంగోడు పోలీసుని చూసి పారిపోయినట్టుగా. ఈయనకి పాపిష్టి హృదయం సాటిస్ఫై దాహం. హల్లెలూయా. మళ్ళీ ఘనంగా చెప్తాడు, మా సంఘస్థులు అసలు నా ఎదురు నిలబడండి, ఎందుకంటే మరి నువ్వు సైతంలా కనబడుతున్నావా? నువ్వు తండ్రి కాదు, తెంగర మొహం వేసుకుని నేను చూసి పారిపోతున్నాను, పనికి మళ్ళీ పని. నాకు అర్థం అవుతుంది ఫీలింగ్ ఏంటో, సాటిస్ఫాక్షన్ ఏంటో. చూసి తుల్లిపడి గోళ్ళకు గుద్దేసుకొని కింద పడిపోయి మీద పడిపోయి అందరూ పారిపోతుంటే నువ్వు ఎలుగుబంటివా? పెద్ద పులే నువ్వు? క్రూరమైన తోడేలా? నేను చూసి ఎందుకు పాడిపోవాలి అసలు? అవి చిన్న గొర్రెలు, నువ్వు కాపరివి, మేత పెడతావని, కాళ్ళు నొప్పి వస్తే ఎత్తుకుంటావని, నడవలేకపోతే భుజానికి ఎత్తుకుంటావని ఆశపడి నీ దగ్గరికి రావాలి గొర్రెలు. చూసి పారిపోతావు ఏంటి? అది చూసి నువ్వు ఫీల్ అయిపోతావండి, పనికి మళ్ళీ ఫీలింగ్ నువ్వును.
మారు మనసు పొందిన వాళ్ళు మట్టికి స్తోత్రం చెప్పండి. వేరుబాటు జీవితంలో జనాలు బెదర కొట్టుకొని బతకడం కాదు, రౌడీజంలాగా. వేరుబాటు జీవితం నేను యేసు ప్రభు వేరుబాటు జీవితం లేదండి ఆయనకి. అలా అల్లాడించేశాడు జనాల్ని. చూడగానే అయ్యి బాబాయ్ వచ్చేస్తున్నాడు పారిపోండే. విదేశీ దుర్మార్గులు ఆయుధాలతో దండెత్తినట్టుగా పారిపోతామంటారు శంకాపురతే. టైగర్లు అందరూ చెప్పారండి. ఇదే మెయింటెనెన్స్ చర్చిలో అల్లాడించేస్తున్నారు సంఘస్థుల్ని. అది చెప్పాడు, మీ దండం పెడతా, రక్తం పెట్టి కొనుక్కుని ఆత్మలు మీ చేతిలో పెట్టారు, బెదరు కూడా సాగు కొట్టబాకండి, ఆ పాడి మళ్ళీ ఆయన చేతికి అప్పగించాలా అంటాడు. ఏంటి సైలెన్స్? ఏం చేస్తారులే. ఒకడు గురు చూడకే వదిలిన బాణము కవచపికిల్లో తగిలేసి రథమంతా రక్తం మడుగైపోతుందంట. అదేం కాదులేండి అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎన్ని బాధ పెట్టిన స్తోత్రాలా, బాధపడ్డ స్తోత్రాలా? అందరినీ ప్రేమించాలి, అవసరతలు ఉన్న వారికి సహాయపడాలి, ఆపదలు ఉన్న వారిని ఆదుకోవాలి. అయినను వేరుబాటు జీవితము సాధన చేయాల్సిందే. మన సహవాసాలు జాగ్రత్తగా ఉండాలి, మన స్నేహాలు జాగ్రత్తగా ఉండాలి, మన మాట, వస్త్రధారణ, వ్యవహారం సమస్తం వేరుగా ఉండాలి. వారు దేశపు జనంలో కలిసిపోయి పేకాట దగ్గర ఈడే, బెట్టింగ్ల దగ్గర ఈడే, కొట్లాట్లలో ఈడే, జిందాబాదు ముర్దాబాదులో ఈడే, అన్ని చోట్ల ఈడే. ఏది అటు అనబాకు, నువ్వు 6 రోజులే, సండే ఖచ్చితంగా చర్చికొస్తా. చర్చికి ఈ 6 రోజులు అలసటకి రిలాక్సేషన్ కావాలి వీడికి. ఒరే మార్పు లేని మానవా నువ్వు మానవా. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక పాట రాశారు, మనసా మనసా, గుర్తుందా? ఇప్పుడు 40-50 ఏళ్ళ క్రితం ఉంది. నీకిది తెలుసా మానని జీవిత వరస, మానని జీవిత రభస. ఇక ఆయన రాయాలి మరి, తిరిగే ఉందిగా. మానవ జీవిత వరస, మానని జీవిత రభస. మానవ ఎజ్రా కూర్చున్న చోట విని కుప్పకూలిపోయి బట్టలు చెప్పుకొని గుండె బాదుకొని చుట్టూ పీక్కొని గడ్డాన్ని పెరిగి వేసుకొని కొన్ని రోజుల పాటు శ్రమ తీయడం ఏడ్చాడు. ఎజ్రా గారు ఎందుకు ఏడుస్తారంటే, మా ప్రజలు వేరుబాటు జీవితాన్ని కోల్పోయారయ్యా, ప్రతిష్టలో ఉండలేదయ్యా, సమర్పణలో ఉండలేదయ్యా, సాధారణ జనుల వల్లే కలిసిపోయారయ్యా, కొత్తోళ్ళు పక్కోళ్ళు బలహీనలు కాదు, ఇశ్రాయేలులో ముఖ్యులు కూడా పెద్దలు కూడా ఇలాగే తగలడ్డారు, వారు దీనికి ముఖ్యులైపోయారు, చాలా ఘోరం జరిగిపోయిందని భయంకరంగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? దేవుని ప్రజలు వేరుబాటు జీవితమును కోల్పోయారని. క్రైస్తవులారా, నీ వస్త్రధారణ, మాట తీరు, నీ అలంకరణ, నీ వ్యవహారం ఎలాంటి ప్రత్యేక సాక్ష్యమును కలిగి ఉండడం లేదే. నీ సాక్ష్యమును నిలబెట్టుకోలేకపోతున్నావు కదా. విలువ పెట్టి కొనబడిన వాడిగా, విమోచించబడ్డవాడుగా, ఆత్మచేత ముద్రించబడ్డవాడుగా, వాక్యము చేత ఉదక స్నానమైన వ్యక్తిగా, పెండ్లి కుమార్తెగా అలంకరింపబడ్డ వ్యక్తిగా, క్రీస్తు రాకడకు ఎదురు చూస్తున్న బిడ్డగా, ఏది నీ ప్రత్యేకత, ఏది నీ ప్రతిష్ట? నీ మాటలో, నీ చూపులో, నీ వస్త్రధారణలో, నీ స్నేహాలలో ఎలాంటి ప్రత్యేకత లేకపోతే పరిశుద్ధులకు అది గుండెలు బాదుకొని ఏడ్చే దుఃఖకరమైన వార్త. పరిశుద్ధుల కన్నీరు ఎందుకో, ప్రతిష్ఠితుల కన్నీరు ఎందుకో, యాజకుల కన్నీరు ఎందుకో? ఏంటోనండి బాబు, మేము అయ్యగారిని బాగానే చూసుకున్నామండి, ఏ లోటు రాకుండా దశంబగల గట్రా ఇస్తూ ఉంటామండి, సందా గట్ట తెస్తుంటామండి, కిస్మిస్ కూడా బట్టలు కొన్నామండి, అయినా పాస్టర్ గారు ఏడుతూనే ఉంటాడండి ఎప్పుడు. కొన్ని తిండి బట్టలు మండిపోయి ఏడ్చేది నువ్వు ఇంకా మారలేదని కదా. పాస్టర్ గారు అంటే కాన్వెంట్కి వెళ్తాకి ఏడుతున్న సంటిపోయాడు రా, శాఖలెట్ ఇవ్వగానే ఆపేస్తాకి. ఆయన ఏడ్చేది ఎందుకు కదా అన్న?
ఒక ప్రతిష్ఠిత జీవితంలోకి నువ్వు రావాలని, ఒక సమర్పణలోకి నువ్వు రావాలని, తోటి వారి మధ్యలో ఒక మాదిరికరమైన వేరుబాటు జీవిత సాక్ష్యమును కలిగి ఉండాలి. కానీ ఆమె అన్నాను మంచిగా. ఎందుకు దైవజనుడా ఎజ్రా ఎందుకు ఏడుస్తున్నావంటే ప్రజలు వేరుబాటు జీవితంలోకి రాలేదు, కొత్తగా వచ్చాలి కాదు, ఇశ్రాయేల్లో పెద్దలు ముఖ్యులు కూడా ఎలాగ తగలబడ్డారు ఏడుస్తున్నాడు. దైవజనులారా, మనందరం ఏడవలసిన అంశం కాదా ఇది? ప్రజలు మారు మనసు పొందుతున్నారు, పాపాన్ని విడిచిపెడుతున్నారు, బాప్తిస్మాలు పొందుతున్నారు, కానీ వేరుబాటు జీవితానికి రావట్లా. నో క్రిస్టియన్ ఇస్ ఇంట్రెస్టెడ్ టు ప్రాక్టీస్ సపరేటెడ్ లైఫ్. ఇలాంటి క్రైస్తవ్యానికి వేరుబాటు జీవితం మీద అసలు ఆశే లేదు. నేను దీవించబడాలి, నేను పాపం చేయకూడదు, అంతే చాలు, అంతే. అక్కడ కొత్తనికే చాలా ఎక్కువ. మనిషి అన్నాక మరి ఏదో గొద్ద బలకింత ఉంటుంది కదా, నేను రాజీ పడిపోలే సగం. కొద్దిమందికి వచ్చి నేను దేవుని బిడ్డను వెండి రక్తం పెట్టి కొనుక్కున్నాడు, చెయ్యి అంత నీచంగా పాపం చేయడం, నేను చేయను, నేను నాకు వద్దా ఇద్దరిద్దరం బతుకు అని పరిశుద్ధ జీవితం పట్ల కొద్దో గొప్ప భయం ఉన్న వాళ్ళు ఉన్నారు దేవుని బిడ్డల్లో. కానీ వాళ్ళకు కూడా వేరుబాటు జీవితాన్ని సాధన చేయాలని ఆశ లేదు. నేను పాపం చేయలేదు అదే 10,000 అనుకుంటున్నారు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న ప్రభు మనకు మాదిరి కాదా? శరీరములో ఉన్నను శరీరానుసారముగా ప్రవర్తించిన యేసు మనకు మాదిరి కాదా? రక్త మాంసములో పాలువాడయి శరీర సంబంధమైన యవనేచ్ఛలు భోగేచ్ఛలు పాపేచ్ఛలు లేకుండా పరిశుద్ధంగా జీవించిన యేసు మనకు మాదిరి కాదా? 30 ఏళ్ల పాటు భూమి మీద అందరిలాగే జీవించి ప్రతి విధమైన శోధన ఎదుర్కొని పాపము లేని వానిగా కన్నబడిన యేసు మనకు మాదిరి కాదా? వేరుబాటు జీవితం మనకు వద్దా? బలు రక్కసి చెట్ల మధ్యలో వల్లిపద్దంలాగా ఉండొద్దా? అడవి వృక్షాల్లో జల్దర వృక్షంలాగా మనం కనపడొద్దా? అనేక పక్షుల్లో పావురం వలె కనపడవద్దా? మృగములలో కెల్ల సింహం వలె దేవుని ఎదురుగా నిలబడవద్దా? ఈ రోజున ప్రభుని అడుగుతున్నాడు. జనులలో వేరుబాటు జీవితం లేదనే మహారోదన చేస్తున్న ఎజ్రా ఈరోజు మనకు కనపడుతున్నాడు. ఎందుకు ఏడ్చుచున్నావు? మా కుటుంబంలో, మా సంఘంలో, మా ప్రజల్లో, మా పట్టణంలో, మా దేశంలో వేరుబాటు జీవితం ఎవరు చేయట్లేదన్న మామూలుగా బతికేస్తారన్నది అత్యంత దుఃఖకారణమైన అంశంగా మారింది. మరొక విషయాన్ని కూడా మీ దృష్టికి చూపిస్తాను, చూడండి. ఎందుకు ఏడుస్తున్నావు? నెహెమ్యా గ్రంథం 1:4. స్పీడ్గా రండి. హల్లెలూయా. మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. నెహెమ్యా ఏడిపే ఉండంట. ఈ మాటలు వెనకనే కూర్చుండి కొన్ని దినముల పాటు ఏడ్చి మహారోదన చేసి కన్నీరుగా వచ్చి ప్రార్థన చేసి దేవునికి మనవి చేసుకున్నట్ట. ఏమిటట? ఈయనొక ప్రభుత్వ ఉద్యోగి, పెద్ద ఉద్యోగం కూడా కాదు, రాజులకు గిన్నె అందించే ఒక సాధారణ జీవితం. వేరొక దేశంలో వేరొక రాజుగారి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఒక వార్త వినబడింది. మీ దేవుని మందిరం ఉండి యెరూషలేం పట్టణం పాడైంది, దాని ప్రాకారాలు కూల్చేశారు, దాని గుమ్మములు తగలబెట్టేశారు. ఆ వార్త వినగానే ఉన్న చోట కుప్పకూలిపోయి ఏడవటం మొదలు పెట్టాడు. దుఃఖముఖంగానే రాజు సముఖానికి వెళ్ళాడు. చిరునవ్వుతో ద్రాక్షారసం అందించవలసిన వాడు. ఈ ఉపవాసాలు ఏమిటి, ఏడుపేంటి, ఒప్పుకోలు ప్రార్థన ఏంటి? ఓ దేవా మమ్మల్ని క్షమించుము, మేము పాపం చేశాము, మేము తప్పే చేశాము, మాకు తగిందే, మాదే పొరపాటు, నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు దోషం నేను ఒప్పుకొరుచున్నాను. ఒకటే ఏడుపు పెద్ద మనిషి. ఇప్పుడు ఏమైపోయింది అబ్బాయి? నీ ఉద్యోగం పోయిందా? నీకేదైనా అనారోగ్యం వచ్చిందా? ఇంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ఇంట్లో ప్రాబ్లం లేదు, ఒంట్లో ప్రాబ్లం లేదు, జాబులో ప్రాబ్లం లేదు, కానీ అంతెందుకు ఏడుస్తున్నావు? నా దేవుని పట్టణం పాడైంది, నా దేవుని మందిర ప్రాకారాలు కోల్చబడ్డాయి. అంటే దేవుని సంఘానికి ఏదైనా జరిగితే, దేవుని మందిరానికి ఏమైనా జరిగితే, దేవుని సేవకి ఏదైనా జరిగితే అది వ్యక్తిగతంగా నాకే జరిగిన భయంకరమైన నష్టముగా గుండెలు బాదుకుని ఏడవగలిగినంత భారం సంఘం విషయంలో మీకుందా? అతనికి ఎంప్లాయ్ అండి, నా ఉద్యోగం, నన్ను వేరే దేశంలో జాబ్ వచ్చిందండి,
గల్ఫ్లో జాబ్ చేస్తానండి, యూఎస్లో జాబ్ చేస్తానండి. మరి నువ్వు పుట్టి పెరిగిన సంఘం మందిరం కూలిపోయిందా? గోడలు పడిపోయినాయా? గుమ్మాలు తగలబెట్టబడ్డాయా? సేవ ఆగిపోతుందా? అసలు సోయా లేదు. మొన్న కెనడా దేశంలో పరిచర్యకి వెళితే వాక్య పరిచయం అయిపోయి దిగి వచ్చినప్పుడు స్టేజ్ దగ్గర ఒకడు వెయిట్ చేస్తున్నాడు, కురగాడు. నేను చూశాను కానీ నన్ను పలకరించలా. చూశాను కానీ చూడకుండానే అడుగులు ముందుకు వేస్తానా. అడ్డంగా నిలబడ్డాడు వచ్చి, అన్నా మర్చిపోయినావా అన్న నన్ను అన్నాడు. ఈ మొక్క నేను అడగలరా నిన్ను? शैतान का बेटा जैसे बात मत करना, సైతాను కుమారులాగా మాట్లాడబాకు. అట్లా కాదన్నా, సారీ అన్నా. అడిగి బాప్తిజం ఇచ్చింది నేను, సువార్త చెప్పి రక్షణకు నడిపించింది నేను. ఆడ అమెరికా వెళ్ళిపోయి 4 సంవత్సరాలండి, కెనడా వచ్చి 2 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అయింది. ఈ 6 సంవత్సరాల్లో ఒక పలకరింపు లేదు, ఫోన్ లేదు, వందనం లేదు, ఏమి లేదు. 6 సంవత్సరాల తర్వాత ఉత్సవ విగ్రహంలాగా వచ్చి అడ్డంగా నించున్నాడు స్టేజ్ దగ్గర. చూశాను కానీ సర్లే ఈడెందుకే కానీ ముందుకు పోతున్నా. అన్నా నన్ను మర్చిపోయినావా అన్నా? మర్చిపోయింది నువ్వు కదరా. ఉద్యోగం వచ్చేసరికి విమానం ఎక్కేసరికి అమెరికా చూసేపాటికి ఆత్మీయుల్ని మర్చిపోయినావు నువ్వు కదరా. యా బాత్ కర్తే హాయ్. ఒక కరుపరి చెప్పటికి మోకాల మీద పడ్డాడు, గట్టిగా పట్టుకుని ఏడుతున్నాడు. ఇప్పుడు ఏడబాగా ఇదంతా దొంగ ఏడుపు, నాకు నమ్మకం లేదు నీ ఏడుపు మీద. వెంటనే ఉపాసన ప్రతిష్ఠించుకున్నాడు. ఆ 2-3 రోజులు ఇక అదే పని మీద ఉన్నాడు, ఏడుతుమేక. అని తప్పే జాబు, లైఫ్, ఫ్యామిలీ, ట్రాన్స్ఫర్లు అంతా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. వర్క్ ప్రెషర్. రాకుల్లో విడవబడిన తర్వాత విడవబడ్డ వాళ్ళందరికీ ఈ పాయింట్ చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు రోడ్డు మీద. యాక్చువల్లీ నేను ఎప్పుడూ బాప్తిసం పొందాను, ఆత్మ పొందాను, మంచి అభిషక్తుల చేతుల్లో పెరిగాను, కానీ ఈ వర్క్ ప్రెషర్ వాటి వల్ల రాకుల్ని ఎత్తవాళ్ళది, ఎక్కడే ఉండిపోయానని వాళ్ళు చెప్పుకో. ఈ మాటల చేత ఆడు నువ్వు ఓదార్చుకుంటారా? సన్నాసి మాటలు మాట్లాడుతున్నావు, సన్నాసి మాటలని. దేవుడు నిన్ను ప్రేమించి ఉన్నతమైన చదువు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఉన్నత స్థలంలో మంచి పొజిషన్ ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన తర్వాత ఆత్మీయులతో నీకు సమయం లేదా? ప్రార్థనకు సమయం లేదా? సహవాసం మర్చిపోయావా? అనుబంధం మర్చిపోయావా? నేహేం చూసి బుద్ధి తెచ్చుకోరా. వేరే దేశంలో ఉద్యోగిని కమ్మగా దర్జా బతుకుతున్నాడు, వాళ్ళ దేశంలో వాళ్ళ ఊర్లో చర్చికి చిన్న ప్రాబ్లం వచ్చిందంటే గుండెలు బతుకొని ఏడిచేస్తున్నాడు. ఎంత సప్పిడి కొట్టినప్పుడే మీ మూమెంట్ అర్థమైపోయింది, ఇంకెందుకులే. ఇంకా ఇదంతా బలవంతం బ్రహ్మణత్వం, అబ్బెబ్బెబ్బెబ్బే సుఖం లేదు. దేవుని ప్రజలు వేరుబాటు జీవితంలో ఉండట్లేదని ఎదురై ఏడుస్తున్నాడు. దేవుని మందిరం పాడైపోతుందని, సంగమ బలహీనమైపోతుందని, ప్రాకారములు కూలిపోతున్నాయని, గుమ్మములు కాలిపోతున్నాయని నేహేమి ఏడుస్తున్నాడో. నా ప్రశ్న, నీ ఏడుపేంటి? పాట పాడితే ఏడిపే, ఆరాధన చేస్తే ఏడిపే, శోకం పెడతామే. కానీ అసలు ఏడుపుల క్వాలిటీ కారణం ఏంటి అసలు నీ ఏడుపుకి? 2.5 గంటల మహిమ కలిగిన ఉపదేశం రాజమండ్రిలో ప్రభు జరిగించారు. ఒక సెమినార్లో మా తమ్ముడు పెట్టాడు. అంత అగ్గిలాంటి కూటం జరిగితే ఒక అయ్యగారిని పిలిచి మహిమకరమైన ఉపదేశం అందరిలో ఫలించినట్లుగా వాక్యానుసారముగా దైవజనులు ప్రార్థన చేస్తారని ఆయనకి ఇస్తే, ప్రభువా నీ సేవకులను సమకూర్చినావు, స్తోత్రం, దైవజనులు తీసుకొచ్చావు, వందనాలు, అద్భుతమైన వాక్యం ప్రకటించడానికి స్తోత్రం, అందరికి మేలు చేయండి, మేలు చేయండి, మేలు చేయండి, ఆశీర్వదించండి, ఏసం పడుతున్నాం ఆమె. నాన్న ఎంత పెద్ద ప్రార్థన పరుడురా. ఏమన్నా గుర్తొచ్చాడా? నేను అవాక్ అయిపోయానండి. మేలు చేయండి, మేలు చేయండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆమేన్. అలిసిపోయాడు, ఇంక వెళ్ళిపోయి కొంచెం ఊరుగా అవన్నీ బయలుపరచబాకు నువ్వు. ఇది ఆ దినం వరకు ముద్ర వేయము. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఏం అసలు భారం ఏదండి? చక్కని ఉద్యోగం ఉంది, దానికి ఏం పాపం లేదు, మంచి హాయిగా ఉన్నాడు, లైఫ్ చక్కగా జరుగుతుంది. కానీ తమ ఊర్లో తమ స్వస్థలములో మందిరానికి కష్టం వచ్చింది తెలిసి గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు.
ఏడ్చాడు, కన్నీరు గర్చాడు, ప్రార్థించాడు, సెలవు పొందాడు, వరములు పొందాడు, నిధులు పొందాడు, వెళ్ళాడు, మొత్తం కట్టి మళ్ళీ వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. మంచిగా చెప్తాం సార్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఏడుపు మీ గ్రామం మీద ఉందా, మీ పట్టణం మీద ఉందా, నువ్వు పెట్టు పెరిగిన సంఘం మీద ఉందా, దేవుని బిడ్డల దైవజనుల మీద ఉందా, మీ ఆత్మీయుల మీద ఉందా, నీ భారం ఏంటి అసలు? నీ దీవెనకు కారణమైన సేవకులను మర్చిపోతున్నావా? నిన్ను పెంచి బలపరిచిన సంఘమును మర్చిపోతున్నావా? దేవుని సేవకు నష్టం కలుగుతూ నీకు చీమ కుట్టినట్లు కూడా లేదా? దేవుని ప్రజలలో వేరుబాటు జీవితంలో ఏడుస్తున్నాడు. ఏడ్చడా? దేవుని సంఘానికి, మందిరానికి నష్టం జరుగుతుందని ఏడుస్తున్నాడు నెహెమ్యా. మరొక విషయం, యెహెజ్కేలు 9:4. యెహెజ్కేలు 9:4. యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను చూచి, పట్టణములో జరుగుతున్న హేయ కృత్యములను చూచి మూలుగులెడుచు ప్రలాపించుచున్నవారి లలాటముల మీద గురుతులు వేయాలి. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పట్టణములో జరుగుతున్న హేయ కృత్యములను గూర్చి మూలుగెలుడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల ముద్ర వేయమని దేవుడికి దూతను పంపాడట. హల్లెలూయా. అలాంటి దూత మనకు వద్దు. కిస్మిస్ తాత కావాలి, కిస్మిస్ తాత. బుడి బుడి నడకల బుసి బుసి నవ్వుల కిస్మిస్ తాత వస్తున్నాడు, చాక్లెట్ కావాలా? ఒకరు పట్టుకొని వాయించాలి, ఒకరిని పట్టుకొని. ఇప్పుడు బాప్తిసం ముందు 5 ఏళ్ళు అయిపోతే కిస్మిస్ తాత కావాలంటే ఇంకనే అన్నా. మీరు నవ్వుతారు కానీ నిజంగానే పొద్దున్న లేచేపట్టు కన్నా మా ఇంటి ముందు ఎర్ర టోపీ, 2 చాక్లెట్లు కనబడాయనా. దేవుని కార్యం, శాంటా క్లాస్, ఈడి క్లాస్ బెక్క. ఇంకా బాగా చూడు, 2 కోడిగుడ్లు, కోడికాయలు కూడా కనపడతాయి, ఎండు మిరకాయలు కట్టి. పనికి మాలి పనులు ఏదో సండే స్కూల్ మాటలు, సండే స్కూల్ పనులు. మనకి ఇంకెవరు కావాలి? క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఏది? బా హల్లెలూయా. ఉద్యమం వచ్చేస్తుంది. అందాల తార ముఖం విరబూస్తుంది, తార వలె. హల్లెలూయా. మూలుగిలుడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల ఒక ముద్ర వేయమని ఒక దూతను పంపాడు దేవుడు. ఆయన సోయలేదు ఎవడికి. కిస్మిస్ పండుగలో ఉన్నాడు, బూరెలు తింటున్నాడు, కేకులు, అర్ధరాత్రి 1 గంటకి బిర్యానీ. నేను ఒకని అడిగాను, 1 గంటకి తినేస్తున్నావు ఏంటంటే అన్న, హ్యాపీ క్రిస్మస్ అన్న. నీ తిండి పాటు కానీ మరి 1 గంటకి ఏంటంటే అన్న, హ్యాపీ క్రిస్మస్ కదన్న. హ్యాపీ క్రిస్మస్ ఎక్కువసార్లు తినేస్తావా? ఇదేం క్రిస్మస్ రా? ఆయన మహిమను వదిలి అన్నీ వదులుకొని వచ్చాడు, వీడన్నీ తినేస్తున్నాడు. పొత్తి పొత్తి గుడ్డలతో చుట్టబాడి. ప్రజలారా, ప్రియులారా, ఆయన ఎంత త్యాగము చేసుకొని తగ్గించడం చూచితరా. వీడు వేసుకుంది 2 లక్షల చూటు, ఈడ ముక్క చెప్తాడు. నోట్లో సిగరెట్ వెలిగించి కాలుస్తా, పిల్లలారా సుబుద్ధి కలిగి ఉండవాలని చెప్పినటువంటి పాపిష్టి మాస్టర్ సిస్టమ్ ఏంటిది? మారు మనసు పొందిన వాళ్ళు మట్టికి స్తోత్రం చెప్పండి. అందరు కాదండి బాబు, కొంచెం రోషం క్వాలిటీ ఉన్న వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఇదేం పద్ధతి అండి? పట్టణములో జరుగుతున్న హేయ కృత్యాలు, విశృంఖలమైన వ్యభిచారం జరుగుతుంది, వావి వరుసలు లేవు, మానవ మర్యాదలు కోల్పోతున్నారు ప్రజలు, సామాజిక ఆరోగ్యం చెడిపోతుంది, చెడు వ్యసనములు ప్రబలుతున్నాయి, మద్యపానం విశృంఖలం అవుతోంది, జూదం పెరిగిపోతోంది, నిషేధించబడ్డ పదార్థాలు నగరములో యథేచ్ఛగా తిరుగుతున్నాయి. పట్టణములో జరుగుతున్న హేయ కృత్యములను గురించి మూలుగులుడుతూ ప్రలాపించేవారు ఉన్నారట. దేవుడు ఒక దూతను పంపి అలాంటి వాళ్ళు మాత్రం ముద్ర వేసుకొని రారా బాబు అని పంపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ఏది ముద్ర జయ జెండాలు పట్టుకుందురు విమోచన గీతం పాడేదారు జయ జెండాలు విమోచన గీతం పాడేదారు ఆహా మన మచ్చటాకే గుదం ఆహా మన మచ్చటాకే గుదం ఆహా మన మచ్చటాకే గుదం రాజాధిరాజు త్వరలో వచ్చుచున్నవాడు రాజాధిరాజు మన యేసురాజు వచ్చును పరిశుద్ధులను చేయు మనలను మన యేసురాజు వచ్చును పరిశుద్ధులను చేయు మనలను ఆహా ఎంతో ఆనందమది ఆహా ఎంతో ఆనందమది ఆహా ఎంతో ఆనందమది రాజాది ఆహా రాజాది ఎందుకు అంటున్నారు అని అడిగితే మీకు సౌండ్ వినపడిందా? మావాడు ఒకడు అన్నాడు అసలు టెన్షనే అది కదా వస్తున్నాడనేగా కొంతకాలం ఉంటే బాగుండేది అప్పుడే వస్తున్నాడు అది టెన్షన్ అదే చచ్చిపోతుంటే నువ్వు పాట పాడతావు మళ్ళీని. ఎదురు చూస్తున్న పెండ్లి కుమార్తెకి ఇంతకన్నా సంతోషం ఇంకేదైనా ఉంటుందా? మన యేసురాజు వచ్చును ఓహో మన యేసు చేయు మనలను ఎంతో ఆనందమది ఎంతో ఆనందమది ఆహా ఎంతో ఆనందమది రాజాధిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు రాజాధిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు మన యేసురాజు వచ్చును పరిశుద్ధులను చేయు మనలను మన యేసురాజు వచ్చును పరిశుద్ధులను చేయు మనలను ఎంతో ఆనందమది ఎంతో ఆనందమది ఎంతో ఆనందమది రాజాధిరాజు దేవాతి దేవుడు వచ్చుచున్నాడు హల్లెలూయా. ఒక ఆనందభరితమైన సంతోషభరితమైన స్తుతి కేకలు పెట్టి గట్టిగా హల్లెలూయా. ఆహా ఎంతో ఆనందమది. ఆనందమా విషాదమా విచారమా ఆందోళన ఏమిటది? అయ్యో ఎంతో ఆందోళనది అవునా? అది పాపులకు యేసు రక్తములో కడగబడిన రాకడకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆహా ఎంతో ఆనంద హల్లెలూయా. సబంతా ఏకమై చేతులెత్తి గట్టిగా నీవెందుకు ఏడ్చుచున్నావు అంటే యేసు కొరకైన రాకడ కొరకైన దర్శనం కొరకై ఆయన ప్రత్యక్షత కొరకై. దైవజనుడా నీవెందుకు ఏడుస్తున్నావు? ప్రజలు వేరు బాటు జీవితంలో లేరని. నెహెమ్యా నువ్వెందుకు ఏడుస్తున్నావు? మా దేవుని పట్టణం పాడవుతుందని, దేవుని మందిరానికి నష్టం కలిగిందని. ఎజెకియల్ వై యు ఆర్ క్రయింగ్? పట్టణములో కొన్ని హేయ కార్యములు జరుగుతున్నాయి. వ్యభిచారం, మద్యపానం, గంజాయి, మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా, భయంకరమైనటువంటి పాపాలు జరుగుతున్నాయి. వాటిని బట్టి మూలగిలుడుతూ ప్రసవ వేదన పడుతూ కన్నీరు కార్చే పరిశుద్ధులు ఉన్నారు. వై ఆర్ యు క్రైయింగ్? బిడ్డలను మరొక మాట చూద్దాం. విస్తరించి ఇక మాట్లాడను కానీ చూడండి, ఎస్తేరు 4:1
ఎస్తేరు 4:1. జరిగినదంతయు తెలియగాని మొర్దెకై తన బట్టలు చింపుకుని, దేవుని ప్రజలకు వ్యతిరేకముగా చట్టములు వచ్చాయని విని మొర్దెకై బట్టలు చింపుకొని, తన బట్టలు చింపుకొని, గోనె పట్టలు గోనె పట్ట వేసుకొని, బూడిద పోసుకొని, పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి, మహాశోకముతో పట్టణ మధ్యలో, అదేదో ప్రార్థన చేస్తే చేసుకోవాలి కానీ జింకన గ్రౌండ్స్ లో పూల ఇడి చేస్తారు ఇట్లా విద్యరో పెద్దోడు అంటున్నాడంట. ఒకడు పెద్దోడు అక్కడ ప్రార్థన ఉన్న గుడిలో బల్లి ఎడ గ్రౌండ్లో పెట్టి ఎడితే ఎవడన్నా బుద్ధి ఉందా మీకు? ఆ డిఫరెన్స్ ఎంతో తెలియదు మనకి. ఒక చిన్నప్పటి నుంచి గిడియోల్సన్ పంచిపెట్టిన న్యూ టెస్ట్మెంట్ మట్టుకే చదువుతాడు వాడు. నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోకి వెళ్ళి అదొకటి వచ్చి పాప మడికి మరి ఆ తర్వాత గెచ్చే మన దాకా ఉంది కూటం అందరం చదవడాడు. ఆరోగ్యంగా అయిపోయింది, అలసిపోయాడు. దేవుని ప్రజలందరూ ఒక్క దినమందే చనిపోయే భయంకరమైన మరణ శాసనం ఒకటి రాగా, దేవుని ప్రజలకు వ్యతిరేక చట్టం ఒకటి రాగా, అంచెల వారి చేత తాకీదులు అప్పుడే అన్ని ప్రభుత్వ శాఖలకు 127 సంస్థానములకు ఆర్డర్స్ రిలీజ్ చేసేశారు. ఒక్క దినమందే యూదులందరూ చనిపోయే మహాభయంకర చట్టం వచ్చేసింది. ఇట్టి శాసనం ఒకటి చట్టమై బయలుదేరిందని విని తన బట్టలు చింపుకొని, గోనె పట్ట వేసుకొని, బూడిద పోసుకొని పట్టణం మధ్యలోనికి వచ్చి మహాశోకముతో రోదన చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలకు, అణగారిన వర్గాలకు, మైనారిటీ ప్రజలకు, ఆది నుండి అణిచివేయబడుతున్న జనాంగాలకి మరణశాస్త్రము లాంటి చట్టములు వచ్చినప్పుడు దేవుని సంఘము గదులలో నుంచి, ప్రార్థనలోంచి బయటకు వచ్చి బాహాటముగా, బహిరంగముగా కన్నీరు కార్చి ప్రార్థన చేయవలసి ఉన్నదని మీకు జ్ఞాపకం చేస్తున్నా. భయంకరమైన మరణ శాసనముల వంటి చట్టములు మార్చబడుట కొరకై కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్న మొర్దెకై మనకు కనబడుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంత మాత్రమేగా దేవుని బిడ్డలారా, శ్రద్ధగా ఈ మాటలు వినండి. ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. ఒక రాజుగారిని చూస్తే అలా ముఖం చూసి ఏడుతున్నాడు. రాజుగారు అంటాడు, అయ్యా మీరు ఎందుకు ఏడుస్తున్నారయ్యా? రాబోవు దినములలో దేవుని ప్రజలకు నీవు చెయ్యబోవచ్చున్న కీడును నేను ఆత్మలో చూస్తున్నాను గనక ఏడుస్తున్నాను అంటాడు. రాబోయే రోజుల్లోనే ఒక రాజుగారు అట దేవుని ప్రజలకి తిప్పలు పెడతాడంట. ఈ అయ్యగారు ఇప్పుడు ఏడుతున్నాడు. కొన్ని రాష్ట్రాలే కళ్ళ ముందు తగలబడుతుండి నీకు ఏడుపు రాలేదు కనీసం? ఒక్క పూట ఉపవాసం ఉండాలనిపించలేదా? నడుము కట్టుకుని ప్రార్థించాలనిపించలేదా? రాబో కాలంలో దేవుని ప్రజలకు రాబోతున్న కష్టాలని ఆత్మలో చూసి, దర్శనం చూసి ఏడుస్తున్నాడు కదా. ఇప్పుడు నీ కళ్ళ ముందే నష్టం జరుగుతూ ఉంటే, తల్లిని చల్లిని వివస్త్రగా చేసిన దుష్టాత్ములను మార్చుమయ్య తండ్రి దేవా, దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు తగలడిపోతుంటే నశించిపోతుందని ప్రార్థన చేస్తే తప్ప, నశించిపోతుందంట వింటరా అంటాడు ఒక ఆయన. తగలడిపోతుంది సార్. ఓ ఇంటి మగాయన తల నరికి ఆ తడికిలికి గుచ్చారు సార్. నాశనం కాదా? మళ్ళీ కరెంటు సౌకర్యం రాకుండా పవర్ స్టేషన్లు పేల్చేశారు సార్. నాశనం కాదా? ప్రభుత్వ పెద్దలకి చెప్పుకోకుండా ప్రభుత్వ కార్యాలయాలు తగలబెట్టేశారు సార్. నాశనం కాదా? దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయు దేవా, దేశం నశించు దానిని బాగు చేయుము. తల్లిని చల్లిని వివస్త్రగా చేసిన, తల్లిని చల్లిని వివస్త్రగా చేసిన దుష్టాత్ములను మార్చుమయ్య తండ్రి దేవా,
దేవా దృష్టించు మా దేశం, దానిని బాగు చేయుము. సేవలెన్నో చేసిన ప్రేమనే చంపుచు దేవాలయాలనే కూల్చివేసిరి, పరిశుద్ధ గ్రంథాలే కాల్చివేయగా, విద్యాలయాలే మూత వేసిరి, తల్లిని చెల్లిని వివస్త్రను చేసిన, తల్లిని చెల్లిని వివస్త్రను చేసిన దుష్టాత్మలను మార్చుమయ్య తండ్రి దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము, పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేశపు నిధులే కాలియా, రాష్ట్రపు నిధులే కాలియా, దేశపు నిధులే క్రైస్తవ్యము ఒక మతమే కాదని, క్రైస్తవ్యము ఒక మతమే కాదని, రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి దేవా దృష్టించు మా దేశం, నశించు దారిని బాగు చేయుము. దేవా దృష్టి మా దేశం. మనమందరం ప్రార్థనలు చేసుకుని ముగించుకునే చివరి క్షణం. పరిశుద్ధులు దైవజనులు ఎందుకు ఏడుస్తున్నారో వారి దుఃఖానికి కారణం ఏంటో మీ ముందు చూపెడుతున్నాను. పురాతన గ్రంథంలో 5:4 యోహాను ఎందుకు ఏడుస్తున్నావు అని 24 పెద్దల్లోకి అడగా, ఈ ముద్రలు విప్పేవారు లేరు అన్నావుగయ్యా, ఇక మీద జరగవలసిన ప్రత్యక్షతలు నాకు తెలియాలి అని ఏడుస్తున్నాడు. దట్ ఈస్ మై లాస్ట్ అండ్ 7th పాయింట్ టునైట్. ఎందుకు ఏడుస్తున్నావు? టపటపా చెప్తున్నాను చూడు. ఏసే కావాలి నాకు, ఆయన చూడాలి. రెండవది, దేవుని ప్రజల్లో వేరుబాటు జీవితం లేదని. మూడవది, దేవుని సంఘం, దేవుని పట్టణం, దేవుని మందిరానికి నష్టం కలుగుతుందని. 4, పట్టణంలో హేయ కృత్యాలు జరుగుతున్నాయని. 5, వ్యతిరేక చట్టములు మరణ శాస్త్రాలు వస్తున్నాయని. 6, రాబో కాలంలో జరగబోతున్న కీడును బట్టి. 7, అంత్యకాల ప్రత్యక్షతల కోసం ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నావు అనే ప్రశ్నకు 7 జవాబులు మీ ముందు పెట్టాను. శరీరం కోసం, సుఖం కోసం, డబ్బు కోసం, భౌతిక తాత్కాలిక ప్రయోజనాల కోసం ఏడుద్దామా? ఇలాంటి ఆధ్యాత్మిక దైవిక కారణాల కోసం మన కన్నీరు ఖర్చు పెడదామా? ఈ మాటతో నా సందేశాన్ని ముగిస్తున్నాను. దేవుని పాద సన్నిధిలో మీ కొరకు నేను మోసుకొచ్చినటువంటి ఉపదేశం ఇది. ఎక్కడి వారు అక్కడే తల్లు వంచి కళ్ళు మూసుకొని, ఆరోగ్యం సహకరిస్తే మోకరించి లేదా లేచి నిలిచి ఈ చివరి ప్రార్థనలు ఏకీభించండి.